ప్రియమైన క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, రాత్రి కాలంలో పరిశుద్ధ ఆత్ముడు 69 కీర్తన 9వ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి సత్యాన్ని గురించి తెలుసుకుని, నీటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది. మంచిది పిల్లలు. ప్రియమైన వాళ్ళరా, ఈ విషయాలు అక్షరార్థంగా రాస్తున్నటువంటి వారు దావీదు కీర్తనాకారుడన. అప్పుడు పైన కీర్తన గ్రంథం పైనలో కూడా ఆయన కూర్చున్న విషయాలు తెలియజేస్తున్నారు. అయితే అక్షరార్థంగానేమో దావీదు రాస్తున్నాడు ఏమని, నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అని. ఆత్మీయ అర్థమేమో యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని ఇల్లు పాడై ఉండగా ఆయనకి ఉన్నటువంటి ఆసక్తి తనను భక్షిస్తుంది, బాధపరుస్తుంది, తినివేస్తుంది అని చెప్పేసి ఆయన వాపోతున్నట్లుగా ఆత్మ సంబంధ అర్థం అన్నమాట. అక్షరార్థమేమో దావీదు గారు తనకున్నటువంటి బాధను గురించి, దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షిస్తుందని మాట్లాడుతున్నాడు. తర్వాత అంటాడు, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడ్డాయి కదా. దీన్ని బట్టి అర్థం ఏంటంటే, దేవుని గురించి నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి అంటాడు. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమైన అంటాడు. కాబట్టి దేవుని గురించిన ఆసక్తి, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి పిల్లరా భక్షిస్తున్నాడు. అంటే బాధ కలుగు చేస్తుంది. ఎందుకు బాధ కలుగు చేస్తుందంట? దావీదుకు వాస్తవం గమనిస్తే మరి ఏ ఇంటిని గురించిన ఆసక్తి భక్షించిందో అర్థం కాలేదు. ఆ సమయంలో భౌతిక సంబంధమైన ఇల్లేమో ఆయన కట్టలేదు, దాని గురించి ఆసక్తి భక్షించడానికి అక్కడ స్కోప్ లేదు. అంటే దేవుని ఇల్లు పాడే ఉంటారు, ఒకవేళ మందిరం పాడే ఉంటే ఆయనకన్నా బాధ కలిగి ఉంటే ఒకవేళ మనం అనుకోవచ్చు. కాబట్టి గమనించినట్లయితే ప్రియులారా, ఇది ఆత్మ సంబంధమైన అర్థంగా పరిశుద్ధాత్ముడు మరి దేవుని ఇల్లు అంటే ఏదైనా తోటలో ఉన్న మానవుడు దేవుని మాట వెనుక కదా ఆ ఇల్లు పాడవటం, శాపగ్రస్తం అవటం, మరణం రావటం, కరువు కట్నం రావటం, వస్త్రహీనత రావటం, వేదన రావటం, మరణం రావటం, ఇవన్నీ కూడా ఆత్మదీపం ఆరిపోవటం, ఇవన్నీ కూడా పిల్లల ఆత్మ సంబంధమైన అర్థమని అర్థం. దేవుని ఇల్లు అంటే మానవుడు దేవుని ఇల్లు. దేవుని ఇల్లు పాడై ఉండగా నా ఆసక్తి భక్షిస్తుంది. నాకున్న ఆశ, దేవుని ఇంటి మీద ఉన్న ఆశ. అంటే పాడై ఉంటే భౌతిక సంబంధంగా అయితే, ఏదన్నా ఇల్లు పాడై ఉంటే, దేవుని ఇల్లు పాడై ఉంటే, ఒకవేళ మందిరం అనుకుందాం పాడై ఉంటే దావీదు గారికి ఆ బాధ కలిగింది అనుకుందాం. అప్పటికి మరి దావీదు టైంలో మందిరమే కట్టలేదు. కాబట్టి భౌతిక సంబంధమైన మందిరం విషయం కాదు ఆయనకున్నటువంటి ఆసక్తి భక్షించడం, బాధ కలిగించడం. కాబట్టి పరిశుద్ధాత్ముడు బాధపడుతున్నాడు, ఆత్మీయ అర్థం అని అర్థం. ఏదైనా తోటలో మానవుడు దేవునికి ఆజ్ఞాతికరం చేసి దూరమైనందువలన, వెలుగు ఆరిపోయినందువల్ల, అంటే దేవుని ఆత్మ వైదొలిగినందువలన, దేవుని మహిమ దూరమైనందువలన, దేవుని సన్నిధి దూరమైనందువలన, ఏదైనా తోట
దేవుని యొక్క ఇల్లు కదా. అప్పుడు మానవుని యొక్క ఇల్లు దేవుని కోసం వేసి, దేవుడు మానవుని కోసం ఇచ్చినటువంటి ఇల్లు అన్నారు. ఏదైనా చోట నుంచి బయటికి నెట్టివేయబడ్డం, ఇదంతా ఇల్లు పాడవటం అని అర్థం. దేవుని స్వరం వినలేకపోవటం, దేవుని చూడలేకపోవటం, దేవుని స్వరం మాత్రమే వినటం, మరి కరువు, ఖడ్గం, మరణం ఇవన్నీ రావటం, ఏదైనా తోట నుంచి త్రోసివేయబడటం, ఇదంతా ఇల్లు పాడైపోయినటువంటి పరిస్థితి అన్నది ఆత్మ సంబంధంగా. కాబట్టి ఇల్లు పాడైతే కదా ఆయన ఈ లోకానికి వచ్చి ఆ ఇంటిని మరలా బాగు చేసి, మరలా దేవుని సన్నిధిని అనుగ్రహించి, దేవుని తోడును అనుగ్రహించి, దేవుని చూసే బాధ్యతనిచ్చి, కరువు ఖడ్గం నుంచి విడిపించి, ఆకలి దప్పులేని జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. తన ప్రాణ శిలువ బలియాగం ద్వారా మానవాళికి మరలా దేవునితో సమాధానం, దేవునితో ఆశీర్వాదం, దేవుని రాజ్య వారసత్వం, పాప క్షమాపణ, మరణం నుంచి విడుదల, ఇవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న ఆసక్తిని గురించి తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి ఉన్నటువంటి దేవుని మందిరం పాడై ఉండగా ఉన్నటువంటి ఆసక్తిని గురించి తెలియజేస్తున్న పరిశుద్ధాత్ముడు అని అర్థం, ఆత్మీయ అర్థం. కాబట్టి ప్రభువారు ఆ ఇంటిని కట్టాడు, ఆలయంగా మార్చాడు, తను ఉండటానికి నివసించేటువంటి యోగ్యతను ఆయన సన్నిధిలో ఉండే తరుణాన్ని మానవుడికి ఇచ్చాడు, ఆలయముగా నిర్మించాడు కదా. మనమంట ఎలా ఉన్నామంట, ఎఫెసీ పత్రికలు అంటాడు పరిశుద్ధ ఆలయముగా. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనడుకు కట్టబడుచున్నారు. అవును ప్రియులారా, మనమే ఆయన ఇల్లు కాబట్టి కదా, క్రీస్తు ప్రభు వారి ద్వారా మనం ఆలయముగా కట్టబడుతున్నాం. దేవుని ఆలయముగా, దేవుని ఆత్మ మూలముగా, దేవుని నివాస స్థలముగా కట్టబడుతున్నాం. పరిశుద్ధ ఆలయముగా, దేవుని పరిశుద్ధమైన దేవుని ఆలయం ఒకటకు వృద్ధి పొందుచున్నాం. అవును పిల్లలు, అంటే దేవుడు నివసించే ఆలయముగా మనం వృద్ధి చెందుతున్నాం క్రీస్తు ప్రభు వారి ద్వారా. ఆయన మళ్ళీ పరిశుద్ధపరిచి, ప్రాణమిచ్చి, రక్తమిచ్చి, కడిగి, తన రక్తం ద్వారా దేవునితో సమాధానపరిచి మనలను పరిశుద్ధ ఆలయముగా మరి కట్టాడని అర్థం. కాబట్టి ఈ విషయం ఏంటంటే, నీటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటే, అది మనుషుడు పతనమయ్యాడు, పాపి అయ్యాడు, శాపగ్రస్తుడయ్యాడు, నరకానికి పాత్రుడయ్యాడు, ఆరణ అగ్నిగుండానికి పాత్రుడయ్యాడు, దేవుని మహిమను కోల్పోయాడు. ఇవన్నీ ఇల్లు పాడవటం అని అర్థం. కాబట్టి ఆ ఇంటిని మరలా ఆయన బాగు చేసి మనల్ని దేవుని ఆలయముగా చేశారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు మీరు ఎరుగురా అని మాట్లాడు. మీరు ఆ ఆలయమై ఉన్నారు కాబట్టి మనమే ఆయన ఇల్లని హెబ్రీయులకు రాసిన పత్రికలు 3వ అధ్యాయంలో చూస్తున్నాం. కాబట్టి ఈ రీతిగా పాడైనటువంటి మరల పతనమైనటువంటి స్థితి నుంచి మానవుని మరల దేవునితో సమాధాన పరచడమే ఇంటిని బాగు చేయటం. పాపి అయిన మనిషిని మళ్ళీ పరిశుద్ధుడిగా మార్చి కదా దేవుని దగ్గరికి తీసుకురావడం ఇంటిని బాగు చేయటం అన్నది. పతనమైన మనుషుడు మరణం ద్వారా నరకానికి వెళుతున్న మానవాడిని మరలా ఆ క్రీస్తు ప్రభు వారు తన ప్రాణ త్యాగం ద్వారా, తన ప్రేమ ద్వారా మనలను తన సిలువలో మన కోసం నరకయాతన అనుభవించి నరకం నుంచి విడిపించడమే దేవుని ఇంటిని బాగు చేయటం. దేవుని దగ్గరికి తీసుకురావడం దేవుని ఇంటిని బాగు చేయటం అన్నారు. అలాగా ప్రభువారు దేవుని ఇంటిని బాగు చేశాడు, దేవుని ఆలయముగా కట్టాడు కదా, మరి నివాస స్థలంగా కట్టాడు కదా. అలాగా ప్రభువారు దేవుని మందిరాన్ని, దేవుని ఇంటిని బాగు చేశాడని అర్థం. దేవునికి మహిమ కలుగునుగా.